మొన్నటి వరకు ఒక టెన్షను, వికాస్ వచ్చిన తర్వాత నుంచి మరొక టెన్షను. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది. అమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే. ఏంటి ఇలా వచ్చారు? పిలిస్తేనే వచ్చాను. ఆ, మా ఇంట్లో ఏ కార్యమూ లేదే, మేం పిలవలేదే. నేను పిలిచాను. రండి పంతులు గారు, కూర్చోండి. మీరు కూడా కూర్చోండి అక్క. ఏం జరుగుతుందిరా? కూర్చోండి, చెప్తాను. కూర్చో బావా. చెప్తుంటే వినిపించట్లేదా? కూర్చోండి. మంచి మూడ్లో ఉన్నాను, ఇరిటేషన్ తెప్పించకండి. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, బట్ కరెక్ట్ టైంకి వచ్చావు. కమ్, కూర్చో. ఏం జరుగుతుంది? ఇంకా ఏం జరగలేదు, ఇప్పుడు మాట్లాడాలి. నువ్వు ముందు కూర్చో. పంతులు గారు, చెప్పండి బాబు. వరుడి పేరు వికాస్, వధువు పేరు నిహారిక. అతి దగ్గరలో ఉన్న మంచి ముహూర్తం చూడండి. వధువు ఎవరో కాదు, మా అక్క బావల కూతురే. ఇదిగో ఈ అమ్మాయి. మాది చూడచక్కని జంట కదా. తొందరగా ముహూర్తం చూసి చెప్పండి. అలాగేనయ్యా. ఎందుకు లేచావు? లేవండి పంతులు గారు. వాట్ హ్యాపెండ్? చెప్పేది మీకే, లేవండి. మీరు బయలుదేరండి. నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నిహారిక నీ పెళ్ళామని అక్క బావలు చిన్నపిల్లాడికి బెల్లం ముక్క చూపించి ఊరించినట్టుగా బాగా ఆశ పెట్టారు. నేను పిచ్చి నా కొడుకులా ఆశలు పెంచుకున్నాను. ఉండడానికి సరైన ఇల్లు కూడా లేకపోతే నేను డబ్బులు పంపించేవాణ్ణి. నా డబ్బులతో డెవలప్ అయి చివరికి నాకే దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. చివరికి నా అక్క కూడా నాకు సపోర్ట్ చేయలేదు. నాకొచ్చిన కోపానికి అక్కడే గంతేసి కాల్చి పడేయాలి. ఓపిక పట్టా. జరిగిపోయిన దాని గురించి వదిలే బ్రో, నెక్స్ట్ ప్లాన్ అంటే చెప్పు. చిన్ననాటి ఫ్రెండ్స్ మనం. నీ సంతోషం కోసం మేము దేనికైనా రెడీ. నీకోసం మేమేమైనా చేస్తాం. సైలెంట్ గా నిహారికం చేసుకుని దుబాయ్ వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇప్పుడు సిచ్యువేషన్ వైలెంట్ గా తయారైంది. నిహారికం నేను వదులుకోలేను. బలవంతంగా అయినా తాళి కడతాను. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను. మీరు పని చేయండి. చెప్పు. అర్థమైంది కదా? అర్థమైంది. 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 నేను ఎలాగోలో తీసుకొస్తాను. సుజాత చెల్లెల్ని నువ్వెప్పుడైనా చూసావా? పాపం లేక లేక రెండో మేనకాళ్ళు వచ్చిందని పెద్దోళ్ళు సంతోషిస్తుంటే కాదంటావేంటి? నేను చూసుండకపోవచ్చు, కానీ ఎలా ఉంటుందో సుజాత గారు చెప్పారు కదా. ఇలాంటి కబుర్లు వదిలే బామ్మర్ది. నిజంగా నా మేనకోళ్ళు కాకపోతే
ఇంత ధైర్యంగా నా ఇంటికి ఎలా వస్తుంది? ఆ, నువ్వు కూర్చోమ్మా. నువ్వు గొప్పింటి కోడలివయ్యావని సుజాత చెప్పింది. మీ వారిని కూడా తీసుకురాలేకపోయావమ్మా? ఆయన క్యాంపులో ఉన్నారు. రాగానే తీసుకొస్తాను మావయ్య. ఎక్కడున్నావని తొందరగా రా. ఈ రోజు నిజాలు బయటపడతాయి. నువ్వసలు ఎవరివో అన్నది తెలిసిపోతుంది. ఇంతకాలానికైనా మా దగ్గరికి చేరుకున్నాం. చాలా ఆనందంగా ఉందమ్మా. అందర్నీ పరిచయం చేస్తానుండు. ఆ, వీడు పెద్దోడు, పేరు రాధాకృష్ణ. వీడు నాకందరి గురించి తెలుసు మావయ్య. అక్క దగ్గర ఏవో ఫంక్షన్ ఫొటోస్ ఉంటే చూపించింది. నానా, నాకెందుకో నమ్మాలనిపించడం లేదు. ఏంట్రా ఆ మాటలు? ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఆ, నా చెల్లెలు బావ కూడా ఈ సమయంలో మనతో పాటు ఉండుంటే ఎంత బాగుండేది. ఏం చేస్తాం మావయ్య, పోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. అవని వచ్చింది. ఎవరా అని ఆశ్చర్యపోతున్నావు అవని? ఎవరంటే? నేను చెప్తాను. హాయ్ అవని, నీ గురించి నాకు తెలుసు, నా గురించి నీకు తెలీదు. నా పేరు కల్పన. నీ చెల్లెలి పేరు చెప్పు, ఉండే చోటు చెప్పు. నా చెల్లెలి పేరు కల్పన. ప్రసాదరావు మావయ్య వేదవతి అత్తయ్యలా రెండో మేనకోడల్ని. సుజాత చెల్లెల్ని. అవని, నీ ఫ్రెండ్ సుజాత చెల్లెలు. ఈ ఇంటి మేనకోడలు వస్తే శ్రీకర్ లాగా నీ మొహంలో కూడా సంతోషం లేదేంటి? కరెంటు షాక్ తగిలినట్టు ఉండిపోయింది. మా వేదవతి అత్తయ్య గారు మా సుజాతక్కకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మన్నారు. కాసేపట్లో మా అక్క కూడా వస్తుందవని. అవునమ్మా, సుజాత చెల్లెలేరా అని శ్రీకర్తో అంటుంటే శ్రీకర్ అసలు నమ్మడం లేదు. నాకు కూడా నమ్మకం కలగడం లేదా ఆంటీ. మీ చెల్లి గురించి మాకు తెలిసిపోయింది, తొందరగా రా సుజాత అని పిలిచాను. అందరి అనుమానాలు తీరిపోతాయి. చెల్లెల గురించి తెలిసిపోయిందని అనగానే అక్క నా గురించి తెలిసిపోయిందని అనుకుంటుంది. తొందరపడి అందరి ముందు నోరు జారుతుందేమో. వెంటనే ఫోన్ చేసి మాట్లాడాలి. రెండో మేనకోళ్ళు వచ్చిన సందర్భంలో పెద్దమ్మ గుళ్ళో యాటేసి భోజనాలు పెట్టుకుందాం అత్తయ్య గారు. నేను ఇప్పుడే వస్తాను. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండు. రెమ్యూనరేషన్ ఆన్లైన్లో పే చేయండి. ఇంకొకసారి ఇలా జరిగితే చెయ్యి ఆగదు. కూతుందా నీకు? తమాషాలు చేస్తున్నావా? ఎమోషన్స్ తో ఆడుకుంటే మాత్రం మర్యాదగా ఉండదు. నిజంగానే మా రెండో మేనకోడలు వచ్చిందని మేము సంబరపడిపోయాం. మీ మేనకోడలు అవనిలా ఉంటుందని చెప్పాను కదా నాన్న.
అవని లాంటి అమ్మాయికి వచ్చిన అమ్మాయికి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఎందుకు చేసావేలా? సుజాత చెల్లెల గురించి కనిపెడితే నాకు గుర్తింపు వస్తుంది కదా అని. ఛీ, నోర్ముయ్. గుర్తింపు కోసం ఇలాంటి అడ్డమైన దారులు తొక్కకు. సుజాత గారి చెల్లెలు రావాల్సిన సమయంలో వస్తుంది లావణ్య. నీకెందుకు తొందర? నా చెల్లెల్ని కనిపించకుండా దాచేయాలని నాకేం లేదు. తను ఒక సమస్యలో ఉంది. సమస్యనా? ఏమైందమ్మా? నేనిప్పుడు చెప్పలేను. నా చెల్లెలి సమస్యని మీరు తీర్చగలరనే నమ్మకం నాకు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా నా చెల్లెలి గురించి చెప్తాను. నా చెల్లెలి గురించి మీరు చాలా ఆరాటపడుతున్నారు కదా, అప్పుడు మీరు అత్త మామలుగా నిలబడండి, దానికి న్యాయం చేయండి. అప్పుడు మీ గొప్పతనం మేం గుర్తిస్తాం. అప్పటి వరకు నా చెల్లెలు గురించి, తన వివరాల గురించి నన్ను అడక్కండి. రామబాణం రివర్స్ అయిందిగా. పదండి పదండి. చాలా సంతోషపడిపోయాను. నా సంతోషం అరగంట కూడా నిలవలేదు. ఏమైంది వికాస్? చిన్న రిక్వెస్ట్ నిహారిక. చెప్పు వికీ. నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నేను నిహారికను చేసుకోబోతున్నానని చెప్పాను. ఇప్పుడు మ్యారేజ్ దగ్గరికి వెళ్ళగానే వేర్ ఇస్ యువర్ ఫియాన్సీ అని అడుగుతారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ ఒక్కసారికి నా కోసం నాతో పాటు రాగలవా? ఈ ఒక్కరోజుకి నా ఫియాన్సీగా నటించు ప్లీజ్. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నేను నిన్ను ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ. నా మీద ఇప్పుడు నీకు ఎలాంటి ఆశ లేనట్టే కదా? ఎలాంటి ఆశలు పెట్టుకో. సరే పద. అక్కడందరూ ట్రెడిషనల్ గా ఉంటారు. చీర కట్టుకుంటా. సరే 5 minutes లో వస్తాను. నేను బయట వెయిట్ చేస్తుంటాను. ఓకే. 9వ ముత్తైదువు లేకపోవడం వలన నేను ఈ చీరని అందుకున్నానని అందరూ అనుకున్నారు. నేను తీసుకున్నది మాత్రం శ్రీకర్ గారి భార్యగానే. వ్రతం నాటి చీర ఇలా గుండెల మీద కాకుండా ఒంటి మీద చూడాలనుంది. అబ్బాయి గారికి చాలా ఆశలున్నాయి గాని ముందు తమరు బయటికి వెళ్ళండి. ఈ మధ్య నా రూంలోకి రావడానికి మీకు ధైర్యం మరీ ఎక్కువైపోతుంది. నా పెళ్ళాం గదిలోకి రావడానికి పరిస్థితులు అనుకూలించినంత మాత్రాన ఏదో ఒక రకంగా అవకాశం కల్పించుకోకుండా ఉంటానా? ఇంట్లో ఎవరూ లేరు. నా కోసం చీర కట్టుకోండి శ్రీమతి గారు. నో ప్లీజ్. నో నో నో. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏంటి మీ అల్లరి? భార్య మాట వినప్పుడు భర్త ఇలా అల్లరిముగుడు కాక తప్పదు. సినిమాల ప్రభావం మీపై చాలా ఎక్కువ అవుతుంది. హలో, నా నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నా మనసులో పుట్టిందే. అవునా? అవును. అయితే శ్రీవారి కోసం ఈ చీరని కట్టుకోక తప్పదు అంటారు. కట్టుకోకపోతే నిరాహార దీక్ష చేస్తాను. అంత అవసరం లేదు. నేను కట్టుకుంటాను, మీరు బయటికెళ్ళండి. నేనిక్కడే ఉంటాను. అయ్యో రామా, ఏంట మాటలు? మీరిక్కడుంటే నేను ఎలా కట్టుకుంటాను? నాకు సిగ్గనిపించదా? సరే, నేనటు తిరుగుతానులే. ఇప్పుడు తిరుగుతారు, తర్వాత చీటింగ్ చేస్తారు. లేదు లేదు, అస్సలు చేయను.
నిజంగా నిజం. ప్రామిస్. నేను మీ మాట నమ్మను. ఓకేనా? నాట్ ఓకే. అటు తిరగండి. ఏయ్ దొంగ పిల్లి, దెబ్బలు పడతాయి. గమనిస్తున్నావా? మాట తప్పకండి. సరే సరే. మీ ఫ్రెండ్ పెళ్లి ఏ ఫంక్షన్ హాల్లో జరుగుతుంది? అడ్రస్ ఎక్కడా? ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం. వెయిట్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఎక్కడైతే ఏముంది, ఆ అవ్వని గాని శ్రీకర్ గాని నన్ను చూడకపోతే బతికిపోయినట్టే. కాసేపట్లో జరగబోయేది ఫ్రెండ్ పెళ్లి కాదు, మన పెళ్లి. రేయ్ అదిగోరా వికాస్ వచ్చేశాడు. దిగు ఫంక్షన్ హాల్ అన్నా, మరి ఇక్కడ ఆపావేంటి? దిగు చెప్తాను. ఏయ్ ఆగు. రేయ్ మీరిద్దరు ఇటు వెళ్ళండి రా. రేయ్ నువ్వు అటెళ్ళు. ఎటు వెళ్ళిపోయింది? ఏయ్! దొరికేసావుగా. ఇంతసేపు చేసిన రన్నింగ్ అంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ పరిగెత్తాలి. ఏయ్ ఆగో. నిహారిక ఎప్పుడు స్పైలా మనిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు తను మన ఇంట్లో లేకపోవటం వలన ఇల్లు ప్రశాంతంగా ఉంది. అవునండి. బంగారం, ఇలాంటి ప్లెజెంట్ సిచ్యువేషన్లో చల్లని జ్యూస్ తాగాలనుంది. తీసుకొస్తావా? సరే తీసుకొస్తాను. ఆ విక్కీ గాడు నాకు చుక్కలు చూపించాడు.
విక్కీ గడికి కనిపించకుండా వచ్చేసాను. పొరపాటును కూడా నన్ను చూసుండడు కదా. రండి రండి, త్వరగా రండి. అయ్యయ్యో, పట్టపగల ఏంటి రొమాంటిక్ సీను? నువ్వేంటి సినిమా చూస్తున్నావు? నీ కాబోయే వాడితో అవని లవ్ సీన్ వేసుకుంటుంది. వెళ్ళి లాగు, లాగు. ఏయ్ అవని, లే లే. మంచి ముహూర్తాలకి సమయం ఉందంటారు కదమ్మా. అయితే ఒక పని చేయండి. ఏంటది? నేను సూసైడ్ చేసుకొని చేస్తాను, నా తద్దనానికి ముహూర్తం పెట్టించుకోండి. ఏంటమ్మా మాటలు? మరేం చేయమంటారు? అన్ని రకాల టెన్షన్స్ తో మెంటల్ ఎక్కుతుంది ఇక్కడ. అందుకే నేను చెప్పింది చెయ్యండి. మా అత్తయ్య వాళ్ళకు కూడా కాస్త కంగారు మొదలవుతుంది. మీరు ఆలస్యం చేశారు అంటే ఆ అవని శ్రీకర్ని గద్దలా తన్నుకుపోతుంది. అది గనక జరిగిందంటే మీరు నా చేతిలో అయిపోతారు. మీరు స్ట్రాంగ్ గా ఉండండి. మా అత్తయ్య వాళ్ళని ఒప్పించండి. అంతేగాని వాళ్ళు చెప్పేదానికి గంగిరెద్దులా తలాడించకండి. సరేనా? సరేనమ్మా. బ్యాడ్ నైట్. బాయ్. రే విక్కీగా, నీకు చుక్కలు చూపిస్తాన్రా. 1 వీక్లో చెన్నై నుంచి ప్రొడక్ట్ డెలివరీ వస్తుంది సార్. సేల్స్ అయితే చాలా బాగున్నాయి సార్. నువ్వు నా రూమ్లోకి వచ్చావా? నేను రావడం ఏంటి శ్రీకర్? సారీ సార్, మిమ్మల్ని కాదు. మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఫోన్ పెట్టండి. నాకేదైనా ఇవ్వడానికి వచ్చావా? నేను ఇవ్వడం ఏంటి, నేను రావడం ఏంటి? సారీ సారీ సార్, మిమ్మల్ని కాదు. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ యూ కాల్ యూ లెటర్ సార్? దట్స్ బెటర్. బాయ్. బాయ్ సార్. ఎప్పుడు నేను నీ రూమ్లోకి వచ్చావాణ్ణి, ఇప్పుడు నువ్వు నా రూమ్లోకి వచ్చావు. థ్యాంక్ యూ అవని. అరే వదలండి. డోర్స్ వేసావు కదా, ఎవరు రారులే. ఏదో ఇవ్వడానికో ఏదో తీసుకోవడానికో నేను రాలేదు. సమస్య తరుముకుంటూ వస్తుందని చెప్పడానికి వచ్చాను. ఏమైంది? నిహారిక వాళ్ళ పేరెంట్స్ తో ఏం మాట్లాడిందో తెలుసా? మా పెళ్లికి తొందరగా ముహూర్తం పెట్టించేలా చెయ్యండి. మీ మాట వినకపోతే మా అమ్మాయిని తీసుకెళ్లిపోతాము, వేరే సంబంధం చూస్తాము అని బెదిరించండి. తెల్లారేసరికల్లా నిహారిక కుట్రను అమలు చేయడానికి వాళ్ళ పేరెంట్స్ వస్తారు. వాళ్ళ బెదిరింపులకు అత్తయ్య వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. ముహూర్తాలు చూడ్డానికి పరుగులు పెడతారు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? రండి రండి. నిహారిక, మీ మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు. వేదవతి గారితో మాట్లాడాలి. అమ్మా, వియ్యంకులు వారొచ్చారు, రండి. నమస్కారం వదినా. నమస్కారం వదినా. నమస్కారం అండి.
కూర్చోండి. కూర్చోండి. ఏంటి డాడీ సడన్ సర్ప్రైజ్? మీ అత్తయ్య వాళ్ళతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలి, అందుకే వచ్చామమ్మా. కూర్చోండి. ఆరోగ్యం ఎలా ఉంది వదినా? బాగానే ఉంది. వసంత, కాఫీలేమొద్దండి, క్లారిటీలు కావాలి. బియ్యపురాలు మంచి ప్రాసలో మాట్లాడుతుందిగా. మేము కొంచెం ఆందోళనతో వచ్చాం. పరాచకాలు వద్దు పెద్దిరాజు గారు. అట్నా? సరే సరే సరే, ఏంటి విషయం చెప్పండి. ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు చేయని సాహసం చేసి మా అమ్మాయిని మీ ఇంట్లో ఉంచాం. పద్ధతుల విషయంలో మీరు పెట్టాల్సిన పరీక్షలు పెట్టారు. మా అమ్మాయి కూడా పాస్ అయింది, అవునా? అవునండి. మీరు విషయానికి సూటిగా వచ్చేయండి. శ్రీకర్ నిహారికల పెళ్లి ముహూర్తం అర్జెంటుగా నిర్ణయించండి వదినా. పంతులు గారితో మాట్లాడుతూనే ఉన్నాం కదా వదినా. ఇంకెంతకాలం? సమయం అనుకూలించాలి కదా. అయితే మేము మా నిహారికను తీసుకొని వెళ్ళిపోతాం. మా నిహారికకు వేరే సంబంధం చూసుకుంటాం. ఏంటమ్మా మాటలు? ఎందుకలా నోరు జారుతున్నావు? నీకేం తెలీదు, నువ్వు మాట్లాడకు. అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నారు వదినా? రేపేదైనా తేడా వచ్చి మీరు మా అమ్మాయిని కాదంటే దాని భవిష్యత్ ఏంటి? శ్రీకర్తో చట్టాపట్టాలేసుకుని తిరిగిందని రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఎవరు చేసుకోవడానికి వస్తారు? అంత భయం ఉన్న వాళ్ళైతే సంబంధం క్యాన్సిల్ చేసుకోండి. మేం వేరే అమ్మాయిని చూసుకుంటాం. శ్రీకర్, ఏంట్రా మాటలో? అది కాదు నాన్న. నోర్ మోయ్. శ్రీకర్ గారు అన్న దాంట్లో తప్పే ఉంది అంకుల్. తప్పు లేదా? మరి మంచి ముహూర్తం కోసం ఎదురు చూడకుండా ఏదో పిచ్చి ముహూర్తంలో చేసేస్తే చాలా అరిష్టం అవుతుంది కదా. మా ఇంటి విషయంతో నీకేం సంబంధం ఉందని? గౌతమి, ఏమైంది? వికాస్ గాడు వేదవతి గారి ఇల్లు తెలుసుకొని వచ్చి నిహారిక గురించి మొత్తం చెప్పేసినట్టు, ఆ అవని చేత నిహారికను వేదవతి వాళ్ళు బయటికి గెంటిచ్చేసినట్టు ఊహించుకున్నానండి. నిహారిక చెప్పినట్టు ఇప్పుడు మనం వెళ్లి మాట్లాడుతుండగా అక్కడికి నా తమ్ముడు వచ్చేస్తే? మంగళగౌరి వ్రతం నాడంటే మనల్ని వికాస్ ఫాలో అవుతున్నట్టు ముందే గమనించలేకపోయాం. ఇప్పుడైతే ముందు జాగ్రత్త పడ్డాం కదా. అంతేనంటారా? అంతే, ఏం కంగారు పడకు. నిహారిక అండి, 5 నిమిషాల్లో ఉంటామని చెప్పు. హలో, ఎక్కడున్నారు? బయలుదేరాం, దగ్గరలోనే ఉన్నాం. ఈ పాటికి మీరు ఇక్కడ ఇంటికి వచ్చేసి ఉండాలి. ముహూర్తాల గురించి మాట్లాడి తేల్చేసి ఉండాలి. ఎంత టెన్షన్ లో ఉన్నానో మీకు అర్థం కావడం లేదు. ఏదో పేరంటానికి బయలుదేరినట్టు నెమ్మదిగా బయలుదేరారా? నీ టెన్షన్ సంగతేమో కానీ మాకైతే చాలా భయంగా ఉంది. ఏమైంది? మేం గమనించకుండా వికాస్ మమ్మల్ని ఎక్కడ ఫాలో అవుతున్నాడోనని ఇక్కడ చాలా టెన్షన్ గా ఉంది. ఆ సాడిస్ట్ గాడు చూడకుండానే బయలుదేరారు కదా, తొందరగా వచ్చేయండి. సరే, బాయ్. ఏమండి, ఒకసారి దిగి చూడండి, నా గుండె అదురుతుంది. వికాస్ ఏం లేడులే, డోంట్ వరీ. స్టూపిడ్, త్వరగా లిఫ్ట్ చేయరా. ఛే! అక్క బావలు నాకు తెలియకుండా ఎక్కడికో వెళ్ళారంటే సంథింగ్ ఇస్ రాంగ్. ఏదో జరుగుతుంది. రేయ్, హలో వికాస్, నిహారిక గురించి ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. నేనే నీకు చేద్దాం అనుకున్నాను, నువ్వే చేశావు. సుత్తి కొట్టకుండా తొందరగా విషయం ఏంటో చెప్పు. నిహారిక ఎక్కడుంది? వేదవతి గారి ఇంట్లో ఉంది. వేదవత? ఆవిడెవరు? సిటీలో ఆవిడ పేరు మాక్సిమం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. అసలు అక్కడెందుకుంది? వేదవతి గారి రెండో కొడుకు
శ్రీకర్ని పెళ్లి చేసుకోబోతుంది. వాట్? ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. రే రే, షాక్ల మీద షాక్లు ఇవ్వకరా. ఇంకా డీటెయిల్స్ చెప్తాను విను. అడ్రస్ సెండ్ చేస్తాను. ఆల్మోస్ట్ నీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసాను. ఓకేనా? చాలా పెద్ద హెల్ప్. ఏంటి బెదిరిస్తున్నారా? మీ అమ్మాయి లేకపోతే దేశంలో అమ్మాయిలే కరువు అనుకుంటున్నారా? శ్రీకర్, ఏంటా మాటలు? సైలెంట్ గా ఉండు. రేపు మీరిద్దరూ ఇక్కడికి వచ్చి అర్జెంట్ గా శ్రీకర్కి నిహారికకి పెళ్లి చేయండి అని ఒత్తిడి తీసుకురండి. అనుకున్న ప్రకారం తల్లిదండ్రులని పిలిపించుకుని నాటకం మొదలుపెట్టింది. నాకు అన్యాయం జరగకుండా చూడు తల్లి. వచ్చేసానక్క. మీ ముగ్గురితో ఎలా ఆడుకుంటానో చూడు. ఏ మాట కా మాట. గౌతమి గారు వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి ఇన్ని రోజులు ఓపిక పట్టారు. మరొకరు అయ్యుంటే తెగ తెంపులు చేసుకుని ఉండేవాళ్ళు. అది మాత్రం వాస్తవం. పైగా శ్రీకర్ అవనితో క్లోజ్ గా మూవ్ అవుతుండడం మరో ఫ్యామిలీ అయితే అస్సలు సహించేదే కాదు. వీళ్ళు కాబట్టి సహిస్తున్నారు. నా కూతురు శ్రీకర్ని నమ్ముకుని ఉండిపోయింది. చివరికి పెళ్ళనే ఊసే లేకుండా పోయింది. నిహారిక జీవితం కూడా అలాగే అయిపోగలదు. ఆడపిల్లని ఎన్ని రోజులని మన ఇంట్లో ఉంచుకుంటాం? వాళ్ళు మాట్లాడుతున్న దానిలో కూడా న్యాయం ఉంది కదా నాన్న. మేమేం కావాలని ఆపడం లేదు కదరా. పెళ్లి పండగ కన్నుల పండగలా చెయ్యాలని మేము ఎప్పటి నుంచో ఆశపడుతున్నాం కదరా. మీరు ఆలస్యం చేస్తూ ఉండండి. ఈలోపు అవని మావేని తన్నుకుపోతుంది. నోర్మొయ్, నోటికి ఏదొస్తే అది మాట్లాడటమేనా? బుద్ధున్న మాటలేనా అవి? బయట అలాగే అనుకుంటున్నారు. నా కూతురు నువ్వేం తిట్టక్కర్లేదు. అత్తయ్య, తొందరగా ఈ సమస్యకి పరిష్కారం చూపించండి. నేను కాసేపు అయ్యాక పంతులు గారితో మాట్లాడతాను. ఇప్పటికైనా కూర్చోండి. ఇప్పుడు నా మనసు కాస్త కుదిరిపడిందండి. అన్ని విషయాలు తెలుసుకుని వచ్చినవాడు అక్కడ గోలగోల చేసి నిహారికని లాక్కుని వెళ్ళిపోతాడనుకున్నాం. అలా రివర్స్ అయ్యాడేంటి? అంత మంచివాళ్ళ మృదు స్వభావిలా ఎందుకు నటించాడు? మీ కూతురు వేదవతి ఇంట్లో నటిస్తుంది కదా, నేను అంతే. నువ్వేం చేస్తావోనని చాలా భయపడిపోయాం. మాకు సినిమా చూపించావు కదరా. అక్కడెవరిదో ఒకరిది ప్రాణం తీసైనా సరే నిహారికను తీసుకుపోదామనే దీంతో వచ్చాను. ఆయుధం వాడాల్సిన అవసరం రాకుండా చేసేసింది. ఎవరు? ఒక అందం. ఎవరి గురించి అంటున్నావు? అవని గురించి. అవనా? శ్రీకర్ని తప్ప మరొకరిని చేసుకోను అని నిహారిక డిసైడ్ అయింది కాబట్టి మీరు నిహారిక కోసం నటించారు. నేను ఆ ఇంట్లో ఉన్న అవని కోసం నటించాను. అవని అందం ముందు నిహారిక అందం నాకు ఆనలేదక్క. నేనంటే ఇష్టం లేని నిహారిక వెంటపడడం కంటే నాకు నచ్చిన అవని వెంటపడడం బెటర్ అనిపించింది. అందుకే డెసిషన్ మార్చుకున్నాను. నిహారికను పెళ్లి చేసుకోకుండా అవనిని చేసుకుందామని డిసైడ్ అయిపోయానక్క. ఈ రోజు నుంచి నా ఫోకస్ అంతా అవని మీదే.
మీరు నిహారికతో బతుకుతారో చేస్తారో మీ ఇష్టం. నేను అవనిని పెళ్లి చేసుకుంటాను. దట్స్ ఆల్. అవనిని నాకిచ్చి పెళ్లి చేసే విషయంలో మీరు కీ రోల్ ప్లే చేయాలి. మీరు ఆ పని చేస్తే నిహారిక శ్రీకర్ల పెళ్లికి నేను ఎలాంటి అడ్డు రాను. లేదంటే వాళ్ళ పెళ్లి జరగనివ్వను. నాకవని కావాలి. అవని ఎంత అందంగా ఉంది. రే, వీడేంటండి కొత్త కథకి తెరలేపాడు? అవనికి శ్రీకర్తో పెళ్ళైపోయిందన్న విషయం తెలియక దాని మీద మోజు పడుతున్నాడు. అవనికి వికాస్కి పెళ్లి మనమెలా చేయగలం? నిహారిక పెళ్లి విషయంలోనే మనం నానా అవస్థలు పడుతున్నాం.